ఈ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాల్సిందే. చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారన్నమాట. ఎల్పీజీ నిల్వలు, బుకింగు, సరఫరాపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం 17,209 టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. 1,154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతుందని వెల్లడించారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్ తరలకుండా తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. డెలివరీ సమయంలో దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అన్నా క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్ సరఫరాపై ఆరా తీశారు. సరఫరాపై ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. సిలిండర్ డెలివరీ సమయాన్ని సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా, నిల్వలు, బుకింగ్ నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఆసుపత్రులు, బడులు, ఆలయాలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పారు. ఎల్పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటల్ సంఘాలతో మాట్లాడాలని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు మరికొన్ని కేటాయింపులు జరపాలని అధికారులు అయితే వెల్లడించారన్నమాట. పైప్ లైన్, ఇండక్షన్ స్టవ్స్ అందుబాటులోకి వస్తే అంశం పరిశీలించాలని సీఎం వారికి అయితే సూచించారన్నమాట. అంటే గ్యాస్కు ప్రత్యామ్నాయంగా పైప్ లైన్, అదేవిధంగా ఇండక్షన్ స్టవ్లు వాడుకుంటే మంచిదని చెప్తున్నారు. అదే సమయంలో గ్యాస్ సరఫరాకు సంబంధించి యథాస్థానంలో గతంలో ఏ విధంగా అయితే బుక్ చేసి ఇచ్చేవారు ఆ స్టేజ్కి అయితే తీసుకురావాలని, లేకపోతే ప్రజలందరూ కూడా ఒకేసారి బుక్ చేయడం వల్ల మొత్తం ఎవరికి గ్యాస్ అయితే దొరకదని చెప్పేసి ఈయనైతే కీలక సమీక్ష అయితే చేశారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్